జన్మ జాతకమందు కాలసర్పదోషం ఉన్నటువంటి వారు, పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపినవారు, లేదా వివిధ మంత్ర ఔషాధులతో సర్పాల్ని బంధించినవారు, పుట్టల్ని త్రవ్వినవారు, పుట్టల్ని తొలగించి వాటిపై ఇల్లు కట్టి నివసించేవారు, జన్మ జాతకమందు ఈ దోషం కలవారు వివాహం, సంతానం, కుటుంబం, అభివృద్ధి, ఆరోగ్య విషయాల్లో అత్యధిక ప్రభావం చూపిస్తుంది అని అంటారు. నాగదోషం వల్ల ముఖ్యంగా వివాహం ఆలస్యం కావటం, సంతాన సమస్యలు ఎదుర్కోవడం వంటివి జరుగుతాయి. ఆలస్య వివాహాలు, ఎప్పుడూ ఏదో విధమైన వైరాగ్యం, మోసపోవటం, ఇతరుల ప్రలోభాలకు లొంగిపోవటం, కుటుంబంలో కలతలు, మంచిగా చెప్పినా తప్పుగా అర్థం చేసుకోవటం, భార్యాభర్తల మధ్య తగాదాలు, విడిపోవడం వంటివి కూడా జరుగుతాయి. దీని నివారణకు నిత్య పూజలు జరిగే ఆలయంలో నాగదేవత ప్రతిష్టాపన చేస్తే దోష నివారణ జరుగుతుంది. వ్యామోహాలకు లొంగిపోవటం, ప్రేమలో మోసపోవటం, భార్యాభర్తల మధ్య అనవసరమైన అపోహలు, కుటుంబంలో కలతలు, అనారోగ్యాలు, భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటే కనుక నాగదోషం తీవ్రమైందిగా భావించాలి. అప్పుడు ఎక్కడైనా దుర్గా అమ్మవారి ఆలయంలో నిద్ర చేసి మరుసటి రోజున శివ దర్శనం చేసుకుని రాహుకేతువుల యొక్క పూజలు చేస్తే నివారణ జరుగుతుంది. 6 ముఖాలు కానీ, గణేష్ రుద్రాక్షను కానీ, 8 ముఖాల రుద్రాక్షలు కానీ ధరించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రతి శుక్లపక్ష పాడ్యమి, అమావాస్య తిథులలో శనివారం నాడు గుర్రాలకు గుగ్గిళ్లు పెట్టడం, పక్షులకు ఆహారం పెట్టడం వలన కూడా ఫలితం అనేది ఉంటుంది. నాగ ప్రతిమను 27 రోజులు పూజించి ఏదైనా నిత్య పూజలు జరిగే ఆలయంలో దానం చేయడం వలన కూడా నివారణ కలగవచ్చు. ప్రతి సోమవారం రాహుకాలమందు నాగదేవతకు పాలతో అభిషేకించి క్షీరాన్నం నివేదించి పాలను దానం చేయటం వలన కూడా ఫలితం ఉంటుంది. నవగ్రహాలకు 21 రోజులు ప్రదక్షిణలు చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందొచ్చు. రాహుకాలంలో రాహుకాల దీపం పెట్టడం వలన కూడా నివారణ జరుగుతుంది. ప్రతి ఆదివారం ఉపవాసం ఉంటూ నాగదేవత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ లలితా సహస్ర నామావళి కానీ, దుర్గా సప్తశ్లోకిని పఠించినా శుభం కలుగుతుంది. అధికంగా ప్రభావంతో ఇబ్బంది పడుతున్నవారు దేవాలయాలయందు సుబ్రహ్మణ్యం లేదా నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన చేయడం ద్వారా పూర్తి దోష నివృత్తి అవుతుంది. అప్పుడప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేయించడం వలన కూడా దోష నివారణ అవుతుంది. నిత్యం దేవి సప్తశతి పారాయణం చేయటం కూడా శాంతి కలిగిస్తుంది. మంగళవారం రోజు కానీ, ఆదివారం రోజున కానీ ఉపవాసం ఉంటే దోషం నివారణ అవుతుంది. రాహుకేతువులకు మూల మంత్ర జపములు, తర్పణములు, హోమం, దానం చేయటం కూడా దోష నివారణ జరుగుతుంది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని అర్చించటం, అభిషేకించటం కూడా చేస్తూ ఉంటే సత్ఫలితాలు కలుగుతాయి. మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.